బిమ్స్టెక్, BIMSTEC, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. యాక్చువల్గా బిమ్స్టెక్ అనేది 1997లో స్టార్ట్ అయింది. సార్క్, మనకున్న రీజనల్ గ్రూప్ సార్క్ సరిగ్గా పనిచేయట్లేదు, దానికి ప్రధాన కారణం పాకిస్తాన్ అని తెలుసుకుని పాకిస్తాన్ని పక్కన పెట్టి బిమ్స్టెక్ స్టార్ట్ అయింది. 1997లో బిమ్స్టెక్ స్టార్ట్ అయినప్పుడు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తర్వాత 2001లో నేపాల్, భూటాన్ కూడా వచ్చి జాయిన్ అయ్యేసరికి దానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ పేరు పెట్టారు. ఇప్పుడు బిమ్స్టెక్లో 7 దేశాలు: బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ భూటాన్. ఈ బిమ్స్టెక్ వల్ల లాభాలు ఏంటి? ఒకటి, చైనా ప్రావెస్ మన చుట్టుపక్కల దేశాల్లో పెరిగిపోతుంది, దాన్ని ఇండియా కంటైన్ చేయొచ్చు. 2, పాకిస్తాన్ని ఐసోలేట్ చేయటం. 3, మన నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ. బిమ్స్టెక్ దేశాలంటే దీనిలో సార్క్ దేశాలు ఉన్నాయి, కొన్ని ఆసియాన్ దేశాలు ఉన్నాయి. సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాని కనెక్ట్ చేయటం. తర్వాత ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయటం, టూరిజం, ఇవన్నీ బిమ్స్టెక్ యొక్క లక్ష్యాలు అనమాట. కమింగ్ టు బిమ్స్టెక్ సిగ్నిఫికెన్స్. బిమ్స్టెక్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే 22% ప్రపంచ జనాభా బిమ్స్టెక్లో ఉన్నారు. అలానే బిమ్స్టెక్ ఎకానమీ, బిమ్స్టెక్ దేశాలన్నీ కలిపి 2.7 ట్రిలియన్ ఎకానమీ. ఇప్పుడు ఇండియా $5 ట్రిలియన్ అయితే 2024కి బిమ్స్టెక్ దాదాపు $6.57 ట్రిలియన్ కూడా అవుతుంది అనమాట. అండ్ బిమ్స్టెక్ అనేది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఢాకాలో ఉన్నాయి. బిమ్స్టెక్ 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఢాకాలో ఉన్నాయి. అండ్ మోడీ సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు బిమ్స్టెక్ దేశాధ్యక్షుల్ని తన ప్రమాణ స్వీకారానికి పిలిచారు 2019లో. రాను ఇండియా బిమ్స్టెక్కి దగ్గర అవుతుంది, సార్క్కి దూరం అవుతుందని చెప్పొచ్చు. 2014లో సార్క్ దేశ అధ్యక్షులను పిలిస్తే ఫస్ట్ టైం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2019లో బిమ్స్టెక్ దేశ అధ్యక్షులను పిలిచారనమాట. మనందరికీ తెలుసు సార్క్ 19వ సమ్మిట్ నిరవధికంగా పోస్ట్ పోన్ అయింది. మొన్న COVID-19 వచ్చాక సార్క్ వీడియో కాన్ఫరెన్స్ని బట్టి సార్క్ మళ్ళా పునరుజ్జీవం అవుతుందని చెప్పొచ్చు, కానీ అంతకు మించి సార్క్లో పెద్ద అచీవ్మెంట్స్ ఏమి జరగలేదు. సో దాంతో ప్రపంచం అంతా, ముఖ్యంగా సౌత్ ఏషియా బిమ్స్టెక్ వైపు చూస్తుంది. కమింగ్ టు బిమ్స్టెక్ ఇస్ ఏ రీజనల్ ఆర్గనైజేషన్, ఒక ప్రాంతీయ కూటమి అని చెప్పొచ్చు అనమాట. అండ్ బిమ్స్టెక్లో కొన్ని సెక్టర్స్ని ఎంఫసైజ్ చేస్తారు: ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్. ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్, ఈ ఆస్పెక్ట్స్ని ఎంఫసైజ్ చేస్తారు. కొత్తగా అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, క్లైమేట్ చేంజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, బిమ్స్టెక్ వాళ్ళు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. అండ్ బిమ్స్టెక్ ఎనర్జీ గ్రిడ్ అగ్రిమెంట్ గుర్తుపెట్టుకోవాలి, బిమ్స్టెక్ ఎనర్జీ గ్రిడ్ అగ్రిమెంట్. అలానే BBIN కారిడార్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ కారిడార్. అండ్ ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటారు, దానికి కూడా బిమ్స్టెక్ చాలా ఇంపార్టెంట్. ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ అంటారు దాన్ని, దానికి కూడా ఇంపార్టెంట్ అనమాట. అలానే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ హైవే కట్టాలనుకుంటున్నారు, దీనికి కూడా బిమ్స్టెక్ మనం వాడుకోవచ్చు, ఎందుకంటే దానిలో ఇండియా, మయన్మార్, థాయిలాండ్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ బిమ్స్టెక్ లాస్ట్ సమ్మిట్, 4th సమ్మిట్ బిమ్స్టెక్ది 2018లో కాఠ్మాండు, నేపాల్లో జరిగింది. బిమ్స్టెక్ లాస్ట్ సమ్మిట్ అంటే 4th సమ్మిట్ 2018 కాఠ్మాండు, నేపాల్లో జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనం బిమ్స్టెక్ సంబంధించి బిమ్స్టెక్లో మల్టీలేటరల్, బైలేటరల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కోఆపరేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ బిమ్స్టెక్ సార్క్ని ఓవర్ షాడో చేస్తుందా అంటే సార్క్ రిలవెన్స్ సార్క్దే, బిమ్స్టెక్ రిలవెన్స్ బిమ్స్టెక్దే. సార్క్ని కాదని బిమ్స్టెక్ని నెత్తిన పెట్టుకోవడం కరెక్ట్ కాదు, కానీ రెండు కలిపి బ్యాలెన్స్ చేయడం మంచి విషయం. దాంతోపాటు ఇండియా ఆసియాలో ఒక సెంట్రల్ రోల్ ప్లే చేయాలంటే ఈ మెకాన్ గంగా కోఆపరేషన్, BBIN, BCIM, బిమ్స్టెక్, సార్క్ వీటన్నిటిలో ఉండాలి. మీరు చూస్తే రీసెంట్గా ఇండియా RCEP నుంచి విత్డ్రా అయిపోయింది, భవిష్యత్తులో చేరొచ్చేమో కానీ ప్రస్తుతానికి విత్డ్రా అయిపోయింది. ఇట్లాంటి టైంలో ప్రపంచం అంతా రీజనల్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, నాఫ్టా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, మెర్కోజర్. ఇట్లాంటి టైంలో ఈ బిమ్స్టెక్ అనేది చాలా చిన్న గ్రూప్. ఇండియా ఎన్ని గ్రూప్స్లో వీలైతే రీజనల్గా అన్ని గ్రూప్స్లో ఉంటే కనుక ఇండియా లీడింగ్ రోల్ ప్లే చేయగలదు అనమాట. కనెక్టివిటీ పెరుగుద్ది, బిజినెసెస్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది, టూరిజం పెరుగుద్ది, ఇవన్నీ కూడా ఈ బిమ్స్టెక్ వల్ల మనకి లాభాలు ఉంటాయి. ఇట్లాంటి గ్రూప్స్ ఇంకా ఇండియా జాయిన్ అవ్వాలి. అండ్ టర్మ్స్ ఇండియా తరఫున ఇండియా ప్రాపర్గా బార్గెన్ చేసుకుని జాయిన్ అవ్వాలి.